రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గ్రామాలు వార్డులలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా నరసింపేట డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలు అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగాయి. తాజాగా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు చదివిన జాబితా గత ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తు ఆధారంగా జాబితా తయారు చేస్తారని, అందులో పేరు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్దేశం మన తహసీల్దార్ గారు ప్రభుత్వం పంపించిన ఆ యొక్క సందేశాన్ని వినిపిస్తున్న 4 అంశాలపైన గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే లక్ష్యంతో వచ్చిన ఈ యొక్క ఉద్దేశం అని చెప్పి ఆర్డీఓ గారు మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మరి ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ 4 అంశాలపైన ఈ రోజు మీ దగ్గరికి రావడం, అందులో ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు. అయితే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం ఏదైతే 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2023 వరకు ఇల్లు లేని వారు దరఖాస్తు చేస్తారు. ఆనాడు ప్రభుత్వం ఇస్తామని చెప్పి అందించలేదు. మళ్ళీ ఎన్నికల ముందు చెప్పిన ఆ యొక్క హామీని ఈ రోజు నెరవేర్చే సందర్భంలో మన యొక్క మండలంలో 5,000 మంది ఇల్లు కావాలి, ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు చేస్తారు. ఇల్లు మాకు లేదు, ఈ నివాసానికి ప్రభుత్వం అవకాశం కల్పించండి, 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మీరు ఇస్తానని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలనలో మన యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఆ రోజు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే మీరందరూ కూడా దరఖాస్తు చేసినారు. అందులో 5,000 మందిలో స్థలం లేని వారు మండలంలో 400 మంది, ఇల్లు లేదు, ఇల్లు స్థలం లేదు. మన గ్రామంలో 424 మందికి స్థలం ఉంది, ఇల్లు లేదు, దరఖాస్తు చేస్తారు. 424 మంది దరఖాస్తు చేస్తారు స్థలం ఉండి, మరి స్థలం లేదు, ఇల్లు లేదు, 34 మంది. కాబట్టి వీరికి ఈ యొక్క 420 మందికి 4 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క